హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కొన్ని వీడియోస్లో మీకు అందిస్తున్నాను. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏ వీడియో కూడా అప్లోడ్ చేసినా మీకైతే రీచ్ అవుతుంది. తెలంగాణ మూమెంట్లో మనము అంటే జనరల్గా మీరు ఎక్కడి నుంచి చదవాలి అనుకున్నప్పుడు మన హైదరాబాద్ సంస్థానము భారతదేశంలో విలీనమైంది కదా 1948 సెప్టెంబర్ 17న. అక్కడి నుంచి అయితే మీరు తీసుకుంటూ హైదరాబాద్ సంస్థానము భారత్లో విలీనం కావడం, తర్వాత మద్రాసు రాష్ట్రం నుంచి మద్రాసు ప్రావిన్స్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడము, ఈ రెండు ప్రాంతాలు కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్గా ఏర్పడటము. ఇక్కడ నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే మీకు ఈ తెలంగాణ మూమెంట్ ఎందుకు వచ్చిందనేది క్లియర్గా అర్థమవుతుంది. నేను అంతకుముందు వీడియోలో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చిన తెలంగాణ ఉద్యమం గురించి ఒకసారి అది చూడండి. తర్వాత ఇవాళ మనం ఒక ముఖ్యమైన అగ్రిమెంట్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నా. దాన్నే మనం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లేదా పెద్ద మనుషుల ఒప్పందం అంటాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చిన్న వీడియోనే కానీ చాలా ముఖ్యమైన సమాచారం ఉంటుంది. మన తెలంగాణ ఉద్యమం రావడానికి ఎందుకు వచ్చింది అనేది కూడా మనకి ఇందులోనే దొరుకుతుంది. సో ఒక్కసారి మనం ఈ పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏంటిది, ఇది ఎందుకు జరిగిందంటే మనకి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కర్నూలు రాజధానిగా. ఎక్కడి నుంచి? మద్రాసు నుంచి. ఇది అంతకుముందు వీడియోస్లో మీకు చెప్పిన మీకు. తర్వాత మనకు 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమై ఇక్కడ ఒక హైదరాబాద్ రాష్ట్రం అనేది మనకి ఉంది. ఈ హైదరాబాద్ రాష్ట్రం అంటే తెలంగాణ ప్రాంతము, ఈ ఆంధ్ర ప్రాంతం రెండు కూడా కలిసి విశాలాంధ్ర ఏర్పడాలి అని చెప్పి మనకు ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది విశాలాంధ్ర భావనను సమర్థించడం, తెలంగాణలో కూడా కొంతమంది విశాలాంధ్ర భావనను సమర్థించడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే 1955లో ఆనాటి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే భారతదేశంలో రాష్ట్రాలను రీఆర్గనైజ్ చేయడానికి అంటే పునర్వ్యవస్థీకరించడానికి ఒక కమిషన్ని అపాయింట్ చేసింది. దాన్నే మనం ఫజల్ అలీ కమిషన్ అని పేర్కొంటాం. దీన్నే మనం ఎస్ఆర్సి అని కూడా అంటాం, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని కూడా మనం పేర్కొంటాం. సో ఈ కమిషన్ ఏం చెప్పింది అంటే 1961 దాకా మనకు విశాలాంధ్ర ఏర్పాటును వాయిదా వేయండి అని కూడా చెప్పింది. కానీ సరే, వాళ్ళు అట్లా చెప్పినప్పటికీ కూడా ఇరు ప్రాంతాలలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో 1961 దాకా వెయిట్ చేయకుండా మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది, రెండు ప్రాంతాలు కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలనే భావనతోటి ఇరు ప్రాంతాల నాయకులు మనకు ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసుకున్నారు. దాన్నే మనం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని పేర్కొంటున్నాం. ఇది ఎప్పుడు జరిగింది? మనకి 1956 ఫిబ్రవరి 20న ఈ పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. గుర్తుంచుకోండి, తేదీ మీద క్వశ్చన్ వస్తుంది. ఎక్కడ జరిగింది? వెన్యూ న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈ మీటింగ్ అనేది లేదా ఈ అగ్రిమెంట్ కోసం ఈ చర్చలు అక్కడ జరిగినాయి. అంటే మనకు ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ప్రతినిధులు పాల్గొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడానికి జరిగినటువంటి ఒక మీటింగ్ అన్నట్టు. ఇది ఎప్పుడు? 1956 ఫిబ్రవరి 20. దీని ఉద్దేశం ఏంది చెప్పిన కదా, తెలంగాణ ప్రాంతానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్లో విలీనం కావడానికి ఈ ఒప్పందం ఆధారం అని చెప్తున్నాడు. అంటే అప్పటికి ఆంధ్ర రాష్ట్రం ఉంది, ఇది తెలంగాణ ఇటు సపరేట్ ఉంది. సో హైదరాబాద్ రాష్ట్రం, ఈ రెండు కలిసి మనకు ఆంధ్రప్రదేశ్గా మారుతున్నాయి. అది మీరు గమనించండి. దానికోసం ఈ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇక ఈ చర్చలలో అప్పటి హోమ్ మినిస్టర్ ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క హోమ్ మినిస్టర్ గోవింద్ వల్లభ్ పంత్ అక్కడ ఉన్నాడు ఆ చర్చలలో. ఇక మనకు 8 మంది ప్రముఖులు ఇక్కడ పాల్గొన్న వాళ్ళు ఎవరు అంటే తెలంగాణ నుంచి 4 పాల్గొన్నారు, ఆంధ్ర ప్రాంతం నుంచి 4 పాల్గొన్నారు. వాళ్ళ పేర్లు ఇక్కడ ఇచ్చిన. బూర్గుల రామకృష్ణారావు అంటే తెలంగాణ ప్రాంతం నుంచి, అప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్నట్టు. బూర్గుల రామకృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు హైదరాబాద్ రాష్ట్ర చీఫ్ మినిస్టర్. కేవీ రంగారెడ్డి ఆనాటి రెవెన్యూ శాఖ మంత్రి హైదరాబాద్ రాష్ట్రంలో. మర్రి చెన్నారెడ్డి ఆనాటి ప్రణాళిక శాఖ మంత్రి. జేవి నరసింగరావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు. సో అంటే హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఈ 4 పాల్గొన్నారు ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో. ఇంకా ఆంధ్ర ప్రాంతం నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి అప్పుడు బెజవాడ గోపాలరెడ్డి ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. అల్లూరి సత్యనారాయణ రాజు
ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌతు లచ్చన్న ఒక మినిస్టర్ మంత్రి. సో ఈ నలుగురేమో ఆంధ్ర ప్రాంతం నుంచి పాల్గొన్నారు. ఈ పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి ఎవరెవరు పాల్గొన్నారు ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో అని కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. వీళ్ళు ఈ పాల్గొని ఎన్ని అంశాల మీద అగ్రిమెంట్ జరిగిందంటే 14 అంశాల మీద అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ముఖ్యమైన నేను ఇక్కడ మీకు ఇచ్చిన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల ఆదాయ వ్యయాలను వేరువేరుగా నిర్వహించాలి. అంటే ఇన్కమ్ వస్తుంది కదా, ఆంధ్ర ప్రాంతం ఈ రెండు ప్రాంతాలు కలిసిన తర్వాత ఏదైతే మనకి ఒక ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతుందో ఆ ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ఎవరి ఆదాయం వాళ్ళకే విడివిడిగా నిర్వహించాలని క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. అంటే ఆంధ్ర నుంచి ఎంత ఆదాయం వస్తుంది, తెలంగాణ నుంచి ఎంత ఆదాయం వస్తుంది, అవన్నీ వేరువేరు లెక్కలు మెయింటైన్ చేయాలని చెప్పిండ్రు. తర్వాత తెలంగాణలో మద్యపాన నిషేధం తెలంగాణ శాసనసభ్యుల ఆమోదంతోనే అమలు చేయాలని కూడా అందులో కండిషన్ ఉంది. ఇరు ప్రాంతాలకు ఉద్యోగ భర్తీలో జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాధాన్యత కల్పించాలి, ఈ పాయింట్ కూడా అందులో ఉంది. ఉర్దూ భాషను 5 ఏళ్ల వరకు రాజభాషగా కొనసాగించాలి అనే పాయింట్ కూడా ఉంది. ఇట్లా స్పెసిఫిక్ పీరియడ్తో ఏవైనా పాయింట్స్ ఉంటే అక్కడ ఫోకస్ చేయండి, అక్కడ అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాల వరకు ఉర్దూను రాజభాషగా కొనసాగించాలి అని పెద్ద మనుషుల ఒప్పందంలో ఉంది అని ఇట్లా అడుగుతాడు. ఉద్యోగ నియామకాలలో ముల్కీ నియమాలు తప్పకుండా పాటించాలి. ముల్కీ అంటే స్థానికులకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణలో అనేది కూడా పెట్టిండ్రు. అంటే తెలంగాణలో 12 సంవత్సరాలు స్థిరమైన నివాసం ఉన్న వారిని మాత్రమే ఇక్కడ ఉద్యోగం పొందడానికి స్థానికుడిగా పరిగణించాలని ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. ఇంకొక పాయింట్ ఏంటంటే తెలంగాణ సమగ్ర అభివృద్ధి కొరకు 20 మంది సభ్యులతో ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలని కూడా ఈ అగ్రిమెంట్లో ఉంది. తర్వాత చేసిండ్రు కూడా. తర్వాత వచ్చేసి క్యాబినెట్లో ఈ తెలంగాణ వాళ్లకు అంటే ఏర్పడబోయే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే అంటున్నామో దాంట్లో 40% తెలంగాణ వారికి ఇవ్వాలి క్యాబినెట్లో, 60% మినిస్టర్స్ ఆంధ్ర నుంచి ఉంటారు. అంటే ఆంధ్ర తెలంగాణ నిష్పత్తి 60:40 అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి ఫిగర్స్ ఉన్న దగ్గర ఫోకస్ చేయండి. అదేవిధంగా ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఒకటి తెలంగాణ వారికి ఇవ్వాలని ఉంది అగ్రిమెంట్లో. ఒకవేళ ఆంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఉంటే అటు ఉప ముఖ్యమంత్రి, ఇట్లా ఒక కండిషన్ అయితే వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు క్యాబినెట్ శాఖలు ఉంటాయి కదా, హోంశాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, ప్లానింగ్ శాఖ, అంటే మనకి ప్రణాళిక అభివృద్ధి శాఖ అన్నట్టు, వాణిజ్య పరిశ్రమల శాఖలు, ఈ 5 శాఖలు ఉన్నాయి కీలకమైన. ఇందులో 2 తెలంగాణ మినిస్టర్స్కి ఇవ్వాలని ఉంది అగ్రిమెంట్లో. చూడండి ఎంత కీలకమైన అగ్రిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా 1962 వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని కొనసాగించాలి అని కూడా అందులో ఉన్నది. అంటే ప్రతి రాష్ట్రానికి కాంగ్రెస్ కమిటీ ఉంటుంది కదా, అట్లా తెలంగాణకు అప్పటికే హైదరాబాద్కు కాంగ్రెస్ కమిటీ ఉంది కదా, దాన్ని 1962 వరకు ఉంచాలి. ఇరు ప్రాంతాలు కలిసినా కూడా తెలంగాణ కాంగ్రెస్ కమిటీని 1962 వరకు ఉంచాలని అగ్రిమెంట్లో ఉన్నది. అది ఇట్లా మనకి ఈ కీలకమైన అగ్రిమెంట్స్ కుదిరినాయి. ఏవైతే నేను చెప్పినో వాటి మీద ఫోకస్ చేయండి. ప్రీవియస్లో కూడా వీటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక 1956 జూలై 19న ఈ ఒప్పందం మీద సంతకాలు జరిగినాయి. మనకు ఫిబ్రవరి 20న చర్చలు జరిగినాయి. జూలై 19, 1956 రోజున సంతకాలు చేయడం అనేది జరిగింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, సరే మీరిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు కదా, మాకేం అభ్యంతరం లేదు, మరి విశాలాంధ్ర ఏర్పాటు చేయడానికి ఆ ఏర్పాటు చేసే రాష్ట్రం పేరు కూడా వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పి వీళ్ళు ఏం చేసిందంటే, సరే మరి తెలంగాణకి కొన్ని హామీలు ఇస్తూ మీరు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు కదా, 14 అంశాలు ఉన్నాయి కదా దాంట్లో, వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు. ఏమని అంటే నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్డ్ ఫర్ తెలంగాణ రీజియన్ పేరుతో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది, దీనికి చట్టబద్ధత కల్పించడానికి. 1956 ఆగస్టు 31న దీన్ని పార్లమెంటు కూడా ఆమోదించింది. కానీ సమస్య ఏమైందంటే ఇందులో మెన్షన్ చేసుకున్నవి ఏవి కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ కాలేదు. అందుకే తెలంగాణ ప్రజలలో అసంతృప్తి పెరిగి ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి 1969లో ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది మనకు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వెనుక జరిగినటువంటి ఒక కీలకమైన అగ్రిమెంట్. దీన్నే మనం పెద్ద మనుషుల ఒప్పందం లేదా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటాం. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.